రైతులందరికీ నమస్కారం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది 10 సంవత్సరాల నుంచి మూతబడినటువంటి జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ. దాదాపు 25,000 ఎకరాల్లో చుట్టుపక్కల మండలాలైనటువంటి కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూరు, కమ్మర్పల్లి, మోర్తాడు దాదాపు 10-12 మండలాల రైతులు ఈ ఫ్యాక్టరీ ఆధారంగానే చెరుకును సాగు చేసేవారు. అయితే 2015లో అప్పట్లో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము 100 రోజుల్లో ఈ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తానని చెప్పినప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులను చేపట్టలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే ఒక రోజు ఉండి రైతులకి ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తారని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రతిపాదనను బడ్జెట్‌లో పెట్టినప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులనేటువంటివి జరగడం లేదు. అయితే మనకు చాలా వరకు ప్రెస్ మీట్‌లలో అధికార పార్టీలు వరి పంటను అధికంగా వేయకూడదు. దీనికి బదులుగా వేరే పంటలను కూడా వేసుకోవాలని చెప్తూ ఉంటారు. మరి వరి తర్వాత మనకు ఈ పంట మార్పిడి చేసుకోవడానికి చెరుకు పంటనే అనువైనది. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ గనుక రైతులకు ఓపెన్ చేయించినట్లయితే రైతులకు అదేవిధంగా ప్రభుత్వానికి గిట్టుబాటు ధర కలగడంతో వేలాది మంది వారికి ఉపాధి కూడా దొరకడానికి అవకాశం